ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత, కులగణనతో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లులపై చర్చించారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా మెట్రో రైల్ కారిడార్ ను నగర శివారు ప్రాంతాలకు విస్తరించేందుకు చేపడుతున్న డిపిఆర్ ను ప్రధానికి వివరించారు. అయితే ఇప్పటికే మెట్రో రైలును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముచ్చెర్లలోని ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించేందుకు ఇప్పటికే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ, టీజీఐఐసి, హెచ్ఎంఆర్ కలిసి సర్వే నిర్వహించారు. దాదాపు 22 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ట్రాక్ నిర్మాణం కానుంది. మూసీ పునరుజ్జీవం, RRR తో పాటు ఫ్యూచర్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రారంభించబోయే పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను చర్చించినట్లుగా సమాచారం. ఎస్ఎల్బీసీలో ఇరుక్కుపోయిన కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.